లేదు, ధర్మరాజుని ప్రాణములతో పట్టి బంధించి నా వద్దకు తీసుకురా అన్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇంకా ఆనందపడిపోయాడు. ఎందుకంటే అబ్బా ఎంత మార్పు వచ్చిందిరా. ఆయన ఏమనుకున్నాడంటే ఇది మనుష్యులకు ఉండేటటువంటి సహజమైన అంచనాలు. ఈ లెక్కలు కట్టడం అన్నది ప్రతివాడి జీవితంలో ఒకలా ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఓ లెక్క కట్టుకుని అలా అవుతుందో అనుకుంటూ ఉంటాడు. దానికి గతం పునాదిగా ఉంటుంది. జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని జరగబోయే సంఘటన గురించి ఓ లెక్క పెట్టుకుంటాడు ప్రతివాడు. భీష్ముడంతటి వాడు 9 రోజులు పరిపూర్ణంగా యుద్ధం చేసి 10వ రోజు అపరాహ్న వేళకే అర్జునుడితో యుద్ధం చేస్తే ఒరిగిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడికి తెలిసి వచ్చింది, స్వచ్ఛంద మరణం వరమున్నటువంటి భీష్ముడే దేవతలందరూ కట్టకట్టుకొచ్చినా సరే ఓడింపబడని